వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైనది. సాధారణంగా మిరప పంట నాటిన దగ్గర నుంచి వివిధ రకాల రసం పీల్చే పురుగులు మిరపపైన ఆశించి ఎక్కువగా నష్టం కలిగజేస్తూ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా తామర పురుగులు అనేది ముఖ్యమైనవి. ఈ మధ్యకాలంలో ఈ తామర పురుగులు అంటే నల్ల తామర పురుగులు అనేది మనకు ఎక్కువగా మిరప పంట పైన ఎక్కువగా ఆశించడం జరిగింది. అదే రైతు భాషలో చెప్పాలంటే నల్లి అంటుంటారు. దీనివల్ల ఏంటంటే పంట దాదాపు చూస్తే 70% నుంచి 80% వరకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మరి ఈ నల్ల తామర పురుగులు రావడానికి ప్రధానమైన కారణాలు గమనించినట్లయితే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఈ నల్ల తామర పురుగు రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్ నుంచి ఎక్కువగా ఈ నల్ల తామర పురుగులు అనేది ఎక్కువగా మిరప పంటలో ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది. రెండో కారణం ఏంటంటే తక్కువ సమయంలో వీటి యొక్క జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి. అంటే 15 రోజుల నుంచి 20 రోజుల్లో తమ యొక్క జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటుంటాయి. కాబట్టి వీటి యొక్క సంఖ్య అనేది మిరపపైన ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ నల్ల తామర పురుగుల యొక్క జీవిత చక్రం గమనించినట్లయితే ఈ ఆడ తల్లి పురుగులు ఏంటంటే ఎక్కువగా నలుపు రంగులో ఉంటాయి. ఈ ముఖ్యంగా పువ్వుల్లోనూ అలాగే లేత ఆకుల మీద ఎక్కువగా వ్యాపించి ఉంటాయి. వీటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మగ పురుగులు గమనించినట్లయితే లేత పసుపు రంగులో ఉండి అలాగే వాటి ఆడ పురుగుల కంటే పరిమాణం చాలా చిన్నవిగా ఉన్నవి, తక్కువ సంఖ్యలో ఉంటాయి. మరి నష్టపరిచే విధానం గమనించినట్లయితే గుడ్ల నుంచి వచ్చిన ఈ పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలోనూ అలాగే పువ్వు భాగాల్లో అలాగే లేత కాయల మీద చేరి రసం పీల్చడం వల్ల వాటి యొక్క కణజాలం దెబ్బతిని నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. నల్ల తామర పురుగులు ఆకు మీద నష్టపరిచే విధానం గమనించినట్లయితే మొదటగా వాటి ఆకు యొక్క పరిమాణము మరియు ఆకృతి అంతా మారిపోయి ఉంటుంది. ఈ పురుగులు ఆకు అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వల్ల పచ్చని పదార్థం అంతా కూడా ఇటుక రంగులోకి మారిపోయి ఉంటుంది. అలాగే ఈ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని కొత్తగా వచ్చే చిగుర్లన్నీ కూడా మాడిపోయినట్లు ఉంటాయి. అలాగే ఈ పురుగులు పూతను ఆశించినప్పుడు ఈ పురుగులు ఏంటంటే పూతలో ఉన్న పుప్పినంతా కూడా తినేయడం జరుగుతుంటుంది. అలాగే పూత భాగాలను గోకి తినేయడం వల్లంతా కూడా పూతలో ఉన్న కణజాలం అంతా కూడా దెబ్బ తినేసి గోధుమ రంగులోకి మారిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క పురుగు యొక్క పిల్ల పురుగులన్నీ కూడా కాయ మీద చేరేసి అధిక సంఖ్యలో కాయ మీద చేరి కాయ మీద ఉన్న కణజాలం అంతా గోకి తినేయడం వల్ల కాయ అంతా కూడా ఇటుక రంగులోకి మారిపోయి కాయ మీద అంతా కూడా చారలుగా ఏర్పడము అలాగే కాయ అంతా కూడా గట్టిగా తయారవడం జరుగుతూ ఉంటుంది. ఈ నల్ల తామర పురుగులను నివారించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు ఒకటే పరిష్కారము. మరి సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో గమనించినట్లయితే మొదటగా వేసవి దుక్కులు అనేది మనం చేసుకోవాలి. అలాగే మనకు ఈ సాధ్యమైనంత వరకు మిరప నాట్లు వేసే వాళ్ళంతా కూడా ఒకేసారి నాట్లు వేసుకోవడం వల్ల కూడా ఈ పురుగు ఉధృతి అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెటరైజియం అనేది జీవ శిలీంద్రనాశి. ఇది వృద్ధిపరిచిన మన పశువుల ఎరువును మనం పొలంలో వేసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగుల యొక్క వృద్ధిని కొద్ది వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కిలోల మెటరైజియంను 1 టన్ను పశువుల ఎరువులో కలుపుకొని మాగబెట్టేసుకొని పొలంలో చల్లుకోవాలి నాట్లు వేసుకున్న సమయంలో. అలాగే మనకు ఎకరానికి 200 కిలోల వేప చెక్కను కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఈ పురుగు వృద్ధిని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సిఫార్సు చేసిన మోతాదులోని ఎరువులు వాడుకోవాలి. ఎక్కువగా నత్రజని కానివ్వండి కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా మనం పంట మధ్యలో ఎక్కువ వాడుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగులు ఉధృతి ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు ప్రకారం మనం ఎరువులు వాడుకోవాలి. మిరప పంటను సాగు చేస్తున్న పొలం చుట్టూ ఒక 2 వరుసలు కానీ 3 వరుసలు కానీ మనకు రక్ష పంటగా జొన్న కానీ లేదా మొక్కజొన్న కానీ మనం సాగు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఒక పొలం నుంచి ఒక పొలానికి పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివిధ రకాలైన కలుపు మొక్కలను కూడా మనం అంతా కూడా పొలం చుట్టూ లేకుండా నిర్మూలించుకోవాలి. అలాగే రైతులంతా కూడా సామూహికంగా ఈ నీలిరంగు జిగురట్టలను ఎకరానికి వచ్చేసరికి 40 కానీ 50 కానీ ఒక పంటకు 1 అడుగు ఎత్తులో మనం అమర్చినట్లయితే ఈ పురుగులన్నీ కూడా నీలి రంగుకు ఆకర్షించి వాటికి అతుక్కొని చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తద్వారా మన పురుగు మందు ఖర్చు కూడా చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బవేరియా బసియానా అలాగే లికాని సీలియం అనే జీవ శిలీంద్రనాశులను 1 లీటర్కు 5 గ్రాముల చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగులను కొద్ది వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏప సంబంధించిన పురుగు మందులో అంటే 5% వేప గింజల కషాయం కానివ్వండి లేకపోతే వేప నూనె
10,000 పీపీఎం కానివ్వండి, లేదా 1,500 పీపీఎం కానివ్వండి, 3,000 పీపీఎం కానీ మన మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి 10,000 పీపీఎం అయితే మనకు 1 లీటర్ నీటికి 1 మిల్లీ లీటరు, అలాగే 1,500 పీపీఎం కానీ 3,000 పీపీఎం కానీ 1 లీటర్ నీటికి 2 మిల్లీ లీటర్ల మందును కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లతామ పురుగుల ఉద్ధృతిని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చివరిగా రసాయనిక మందులైన ప్రొఫానిలైడ్ ఎకరానికి వచ్చేసరికి 34 మిల్లీ లీటర్లు, లేదా ఫ్లుక్సాట్ మెటామైడ్ ఎకరానికి వచ్చేసరికి 160 మిల్లీ లీటర్లు కానీ, లేదా డైమిథియోయేట్ అనేది ఎకరానికి 400 మిల్లీ లీటర్లు కానీ, లేదా ప్రిప్రోనిల్ 80% అనేది 40 గ్రాములు కానీ, లేదా ప్రిప్రోనిల్ 5% అనేది 400 మిల్లీ లీటర్లు కానీ, లేదా స్పైరోటెట్రామైట్ అనేది మనకి ఎకరానికి వచ్చి 200 మిల్లీ లీటర్లు కానీ, లేదా థయోమిథాక్సమ్ 25% 80 గ్రాములు కానీ, లేదా స్పైరింటోరామ్ అనేది మనకి ఎకరానికి 200 మిల్లీ లీటర్లు కానీ, ఏదైనా ఈ మందుల్లో మన పైన చెప్పుకున్న మందుల్లో మార్చి ఒక వారం రోజుల వ్యవధిలో మనం వాడుకున్నట్లయితే మిరపలో వచ్చే ఈ నల్ల తామర పురుగులను మనం నివారించుకోవచ్చు.